రెండు వ్యవస్థలు అంటే ఏసీబీ మరియు ఈడీ రెండింటికి హాజరైన తర్వాత కేటీఆర్ గారికి మైండ్ దొబ్బిందని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక డెమోక్రటిక్గా ఉన్నటువంటి వ్యవస్థలను కూడా గౌరవించకుండా రాచరికంలో ఉన్నట్టుగా ఆయన రాజు అయినట్టుగా ఆయన ఒక దండోర వేస్తే అందరూ వచ్చి ఆ వేదిక పైన ఉండి విచారణ చేపట్టిన తర్వాత దండించండి అనగానే దండిస్తారు అనే విధంగా పగటి కలలు అంటున్నాడు. ఇప్పుడు ఉన్నది ప్రజాపాలనలో, నియంతృత్వ పాలనలో ఉన్న రోజులు మీరు ఏం చేసినా నడిచిపోయింది. మరి నేను కేటీఆర్ గారిని స్ట్రైట్గా అడగదలుచుకున్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు డ్రోన్లో మీరు అరెస్ట్ చేసినాడు, మరి ఇట్లనే బహిరంగ విచారణ పెట్టేది ఉండే. ఆ రోజు సమాజానికి కూడా అర్థమయ్యేది కదా నిజంగానే డ్రోన్ వేలో ఎంత నష్టం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, దీనివల్ల ఎందుకు కేసు అయ్యింది, అన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, బిడ్డ పెళ్ళి పోకుండా ఎందుకు శునకానందం పొందిండి, ఇవంతా కూడా సమాజానికి తెలిసి ఉండేది కదా. మరి ఇవాళ నీకు కడుపు నొప్పి రాగానే బహిరంగ చర్చకు రండని దానిని ఆర్థిక క్రమశిక్షణ మాట్లాడుతున్నాడు. 5 కోట్లు 10 కోట్లని. సో మరి ఇదే ఆర్థిక క్రమశిక్షణ ఉండుంటే ఇవాళ రాష్ట్రం 7 లక్షల కోట్లు అప్పయ్యేది కాదు కదా. మా బిడ్డలు సచ్చేటోళ్ళు కారు కదా ఉద్యోగం లేవని. ఇవాళ మా ఆడబిడ్డలకు లోన్లు ఇస్తలేరని ఆగమయ్యేటోళ్ళు కాదు, ఇవ్వట్లేరని ఆగమయ్యేటోళ్ళు కారు కదా. ఇవాళ నువ్వేం చేసినావని ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని రోడ్లకెట్టోళ్ళు కారు కదా అన్నాడు. సో ఇవన్నీ మీరు ఆ రోజు చేసి ఉంటే ఆనాడు రుణమాఫీ కూడా చేయకుండా మీరు రైతులని గోసపుచ్చుకున్నది మర్చిపోయినారా? ఇవన్నీ ఆర్థిక క్రమశిక్షణ ప్రాపర్గా ఉంటే ఇవన్నీ జరిగి ఉండేవి. కానీ ఆర్థిక క్రమశిక్షణ గురించి మీరు మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉందని కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలా. వాళ్ళ కోర్టులో కేసు ఉన్నప్పుడు బయటకు వచ్చి బహిరంగంగా అలా మాట్లాడుతున్నాడంటే ఈయన మొన్నటిదాకా అసలు అధికారాన్ని చెలాయించిందని అనిపిస్తుంది. కానీ ఒక డెమోక్రటిక్గా ఒక మంత్రిగా ఆయన పాలన కొనసాగించినట్టుగా మనకు కనిపించట్లా. సో ఆయన అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే పూర్తిగా ఇవాళ కర్త కర్మ క్రియగా ఆయననే ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఒక మంత్రిగా నువ్వు చేసిన వ్యవహార శైలిని ఇక్కడ డబ్బులను బదలాయింపు చేసినట్టు ఇవాళ ఆ కేసు పూర్వపరాలు మనం గమనించినట్లయితే విదేశీ కరెన్సీని మీరు ఇచ్చినప్పుడు ఎలాంటి పర్మిషన్ లేకుండా మీరు చేసినటువంటి అయ్యుండొచ్చు. ఇవాళ ఫెమా కిందికి ఇవాళ అది మనం ఇవాళ తీసుకున్న ప్రతి అంశంలో కూడా ఎక్కడా కూడా ఒక క్యాబినెట్ యొక్క అనుమతి లేకుండా టెక్నికల్గా పర్మిషన్ చేయాల్సిన దగ్గర మీరు పర్మిషన్ చేయకుండా నీ ఇష్టారాజ్యంగా ఒక నియంత్రిత దూరంలో నువ్వు ఇవాళ బిహేవ్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రజా సొమ్ము అనేది 1 రూపాయి అయినా 100 కోట్లైనా కూడా ఒకటే. దుర్వినియోగం జరిగినప్పుడు అది అధికార దుర్వినియోగం జరిగినప్పుడు తప్పకుండా విచారణ వ్యవస్థలు విచారణ చేస్తాయి. దాన్ని గౌరవించకుండా వాటికి మీరు గౌరవం ఇవ్వకుండా మీరేంది నన్ను మాట్లాడేది, మీరేంది నన్ను ప్రశ్నించేది, నేను దొరబిడ్డను నన్ను మీరు మాట్లాడతారనే విధంగా అహంకారపూరిత మాటలు మంచిది కాదు. వాళ్ళ అధికారం కోల్పోయినాక కూడా వాళ్ళలో ఉన్నటువంటి అహంకారం తగ్గలేదు.